నమస్కారం. ఈరోజు మనం మన ఇతిహాసాల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన ఒక అద్భుత ఘట్టాన్ని విశ్లేషించుకోబోతున్నాం. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఒక మహాస్వయంవరం, ఆ సభలో జరిగిన నాటకీయ పరిణామాలు, ఆఖరికి ఎవరూ ఊహించని విధంగా ఎదురైన ఒక మహామలుపు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పెళ్లి ముచ్చట కాగండి, సాక్షాత్తు విధి ఆడిన ఒక అద్భుతమైన నాటకం. ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు కేవలం ఒక్క భర్తను ఎంచుకోవడానికి జరిగిన అంత పెద్ద స్వయంవరం చివరకు 5గురు భర్తలతో ఎలా ముగిసింది? వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆ ఊహించని మలుపు వెనుక అసలేం జరిగిందో, దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. లక్కాగృహం దహనం జరిగిన తర్వాత అసలు పాండవులంతా చనిపోయారనే ప్రపంచం మొత్తం నమ్మేసింది. కాని వాళ్లు గుట్టుచప్పుడు కాకుండా తమ తల్లి కుంతితో కలిసి బ్రాహ్మణుల వేషాల్లో రహస్యంగా బతుకుతున్నారు. సరిగ్గా అదే సమయంలో పాంచాలదేశపు రాజు ద్రుపదుడు తన కూతురికి ఒక గొప్ప స్వయంవరం ప్రకటించాడు. ఇంకేముంది, ఆ వార్త దేశమంతా దావాణాలంలా వ్యాపించింది. ఇక్కడ మనం ద్రౌపది గురించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేసుకోవాలి. ఆవిడ ఒక సాధారణ స్త్రీ కాదు. మహాభారతం ప్రకారం ఆమె నేరుగా పవిత్రమైన అగ్నికుండం నుంచే ఉద్భవించిన అయాచిత కన్య. మరి అంతటి అద్భుతమైన నేపథ్యం ఉన్న యువరాణి స్వయంవరమంటే ఆ పోటీ కూడా మామూలుగా ఉండదు కదా, భలే కఠినంగా ఉంటుంది. ద్రుపదుడు పెట్టిన ఆ పరీక్ష వింటే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. సభ మధ్యలో ఒక పెద్ద స్తంభం, దానిపైన గిరగిరా తిరుగుతున్న ఒక చేప, కింద నీళ్లతో ఉన్న ఒక పాత్ర. ఛాలెంజేంటంటే ఆ చేపను డైరెక్ట్గా చూడకూడదు, కేవలం కింద ఉన్న నీటిలోని ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ బాణంతో ఆ చేప కన్నును కొట్టాలి. కొందరు పండితులేమంటారంటే ద్రుపదుడు ఈ అసాధ్యమైన పోటీని కేవలం అర్జునుడి కోసమే ప్రత్యేకంగా రూపొందించాడని చెబుతారు. ఇక ఆ స్వయంవర సభకు వస్తే ప్రపంచంలోని ఉద్దండులైన యోధులందరూ అక్కడికి చేరుకున్నారు. సభలో వాతావరణం మామూలు ఉత్కంఠగా లేదు. ఒక్కొక్కరూ ఎంతో గర్వంగా తమ అదృష్టాన్ని, బలాన్ని పరీక్షించుకోడానికి ముందుకొచ్చారు. కాని ఆ తరువాత జరిగిన పరిణామాలు చూసి అందరూ నివ్వెరపోయారు. ఆ పరీక్ష ఎంత కఠినంగా ఉందో ఈ వివరాలు వింటే ఇట్టే అర్థమైపోతుంది. దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు లాంటి ఎంతో గర్వం, అపారమైన బలమున్న మహారాజులు కూడా ఘోరంగా విఫలమయ్యారు. ఆశ్చర్యమేంటంటే చాలామందికి కనీసం ఆ శివధనుసును ఎక్కుపెట్టడం కూడా కాలేదు. బాణం వదిలిన కొద్దిమంది కూడా టార్గెట్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. దాంతో సభలో ఒక్కసారిగా కమ్ముకున్న నిశ్శబ్దం అంతా ఇంతా కాదు. సరిగ్గా అప్పుడే ఈ కథలో ఒక గొప్ప నాటకీయ ఘట్టం చోట్చేసుకుంది. అందరూ విఫలమైన ఆ సమయంలో కర్ణుడు రంగంలోకి దిగాడు. అతను పక్కాగా ఆ బిల్లును ఎక్కుపెట్టగలడని అందరికీ తెలుసు. కాని ద్రౌపది అతన్ని ఆపి, నేను సూతపుత్రుడిని పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పేసిందని కొన్ని చారిత్రక కథనాల్లో ఉంది. ఈ ఒక్క మాటతో సభ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వ్యాసమహాభారతం మూలప్రతుల్లో ఈ సంఘటనపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో మాత్రం ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇక రాజులంతా ఓడిపోయి తల్ల దించుకున్న ఆ నిరాశాజనకమైన సమయంలో ఎవరూ ఊహించని విధంగా బ్రాహ్మణుల సమూహం నుంచి ఒక యువకుడు నెమ్మదిగా పైకి లేచాడు. అతనే బ్రాహ్మణ వేషంలో ఉన్న మన అర్జునుడు. ఏంటి, ఒక బ్రాహ్మణుడు ఈ కఠినమైన క్షత్రియ పరీక్షలో నెగ్గుతాడా అని సభ మొత్తం హేళనగా పకపకా నవ్వింది. అక్కడ ఒక అద్భుతమైన వైరుధ్యం కనిపించింది, గమనించారా? ఒకవైపు ఎంతో అహంకారంతో వచ్చి బోర్లాపడి అవమానంతో ఉన్న మహారాజులు, మరోవైపు అంచనాలేమీ లేకుండా చాలా ప్రశాంతంగా పూర్తి ఏకాగ్రతతో నిలబడిన బ్రాహ్మణ యువకుడు. ఆ వాతావరణమే రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తోంది. సభలో అందరూ ఆ బ్రాహ్మణ యువకుణ్ణి చూసి ఎగతాళి చేస్తున్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒకే ఒక వ్యక్తి మొహంలో మాత్రం ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వు వెనుక ఒక పెద్ద రహస్యం దాగుంది. ఆ చిరునవ్వు చిందించింది మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. అసలు ఆయన ఎందుకలా నవ్వాడో తెలుసా? ఆ బ్రాహ్మణ యువకుడిని చూసిన క్షణంలోనే కృష్ణుడు అతన్ని అర్జునుడిగా పసిగట్టేశాడు. అవును, లక్కాగృహం దహనం తర్వాత పాండవులు చనిపోలేదని, బతికే ఉన్నారని కృష్ణుడు తెలుసుకున్న మొట్టమొదటి సందర్భం సరిగ్గా ఇదే. ఇక అస్సలు సిసలైన ఘట్టం. అర్జునుడు అత్యంత ప్రశాంతంగా విల్లును చేతిలోకి తీసుకున్నాడు. ఒక క్షణం కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కేవలం కింద నీటిలోని ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ అత్యంత వేగంగా, నిర్దుష్టంగా బాణాన్ని వదిలాడు.
అంతే, ఆ బాణం నేరుగా వెళ్లి ఆ తిరుగుతున్న చేప కనును ఖచ్చితంగా ఛేదించింది. ఆ విజయంతో సభ మొత్తం ఒక్కసారిగా షాక్. ద్రౌపది నెమ్మదిగా వచ్చి అర్జునుడి మెడలో వరమాల వేసింది. అదొక అద్భుతమైన విజయం. ఒక బ్రాహ్మణ యువకుడు అనగా ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధారి ఆ అసాధ్యమైన పరీక్షను గెలిచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బానే ఉంది. కాని ఈ ఉత్కంఠభరితమైన పోరాటంతో కథ ముగిసిపోలేదు. నిజానికి అసలు ఊహించని మలుపు ఆ తర్వాతే వాళ్లకోసం ఎదురుచూస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ అద్భుతమైన విజయం తర్వాత పాండవులు ఎంతో సంతోషంగా తమ తల్లి కుంతీ దగ్గరికి ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్లారు. ఎంతో ఉత్సాహంగా, అమ్మా, ఇవాళ మేమొక అద్భుతమైన కానుకను తీసుకొచ్చాం అని సంబరంగా చెప్పారు. అయితే కుంతి తన కొడుకులు ఏం తెచ్చారో కనీసం వెనక్కి తిరిగి చూడకుండానే, ఏది తెచ్చారో మీరంతా సమానంగా పంచుకోండి నాయనా అని అంది. ఇంకేముంది, ఆ ఒక్క మాట వాళ్ల పాలిట పిడుగులా మారింది. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడున్నది ఒక వస్తువు కాదు, సాక్షాత్తు ద్రౌపది. ఆ మాట వినగానే ఆ గదిలో ఒక్కసారిగా తీవ్రమైన నిశ్శబ్దం ఆవహించింది. ఎంత పొరపాటునన్నా సరే తల్లి నోటివెంట వచ్చిన మాటను పాండవులు పరమ పవిత్రమైన ధర్మంగా, దేవుని శాసనంగా భావించారు. ఆ ఒక్క మాటే ద్రౌపదిని 5గురు అన్నదమ్ములకు భార్యగా మార్చేసింది. విధి, ధర్మం ఈ రెండూ కలిసివేసిన ఈ ముడి మామూలు ముడి కాదండి, అదొక చరిత్రను మార్చేసిన బంధం. ఒక్కసారి ఆలోచించండి, ఒక గొప్ప యోధుడి కోసం పడిన ఒక్క వరమాల, ఒక తల్లి నోటినుంచి పొరపాటున జారిన ఒక్క మాట, ఈ రెండూ కలిసి ఒక స్త్రీ జీవితాన్ని, విధిని ఎలా శాసించాయో కదా. ఆ తర్వాత ఇదే బంధం కురుక్షేత్ర మహాసంగ్రామానికి, మొత్తం మహాభారత పయనానికి ఎలా దారితీసిందో తలుచుకుంటేమే ఆశ్చర్యం కలుగుతుంది. మనుషుల కర్తవ్యం, విధి కలిసి ఇతిహాసాన్ని ఎలా నడిపిస్తాయో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది కదా.